తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగుతున్న అజిత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 33 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఒక ఎమోషనల్ లేఖ రిలీజ్ చేశారు. తోడుగా నిలిచిన భార్య, అంతెత్తున నిలబెట్టిన అభిమానులతో పాటు విమర్శకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. 3 దశాబ్దాల జర్నీలు ఎదుర్కొన్న అవమానాలు, పరీక్షలు అన్నీ ప్రస్తావించారు. ఆ లేఖలో పూర్తిగా ఏం రాశారో చూద్దాం. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్కి చేరుకోవటం అంటే మామూలు మాటలు కాదు. ఈ రోజు వాళ్ళు స్టార్ హీరోగా జేజేలు అందుకోవటం అందరికీ కనిపిస్తుంది. కానీ ఈ ప్రయాణంలో ఎదుర్కొన్న అవమానాలు, ఇబ్బందులు, దాటుకొచ్చిన పరీక్షల గురించి ఎవరికీ తెలియదు. అవన్నీ గుర్తు చేస్తూ తన 33 ఏళ్ల ప్రయాణం గురించి ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశారు అజిత్ కుమార్. కెరియర్ ఆరంభంలో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకొని ఆ తర్వాత మాస్ హీరోగా తమిళ ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకున్నారు. కోట్ల మంది అభిమానుల ఆరాధ్య దైవం అయ్యారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు తనకిష్టమైన రేసింగ్లోనూ పాల్గొంటూ అభిరుచిని చాటుకున్నారు. అజిత్ ఇండస్ట్రీలోకి వచ్చి 33 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులను ఉద్దేశించి నోట్ రిలీజ్ చేశారు. ఈ జర్నీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఎత్తుపల్లాలు చూశాను, ఎన్నో పరీక్షలు దాటుకొని వచ్చానంటూ ఎమోషనల్ అయ్యారు. అజిత్ రాసిన లేఖలో ఏముందంటే, సినీ పరిశ్రమకు వచ్చి 33 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అభిమానులతో చాలా విషయాలే పంచుకోవాలని ఉందంటూ ప్రారంభమైంది. గడిచిన ప్రతి సంవత్సరం నాకు మైల్ రాయితో సమానం. నాపై మీరు చూపించే ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియటం లేదు. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు, వైఫల్యాలు ఎదురైనా ఎప్పుడూ ఆగిపోలేదు. పడి లేచిన కెరటంలా ముందుకు సాగాను. స్టార్ హీరోగా ఎదిగిన ఈ ప్రయాణంలో ఎన్నో ఊహించని పరాజయాలు, అవమానాలు ఎదుర్కొన్నాను. ఇక ముందు అడుగుపడదేమో అనిపించిన ప్రతిసారి అభిమానులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా అభిమానులు నాతో ఉన్నారు. ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది? కేవలం ఇండస్ట్రీలోనే కాదు, రేసింగ్లోనూ చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. శారీరకంగా గాయాలు మాత్రమే కాదు, ఎదగకుండా చేసేందుకు ఎన్నో కుట్రలు చేశారు. అవమానిస్తూ పరీక్షలు పెట్టారు. కానీ అన్నీ తట్టుకొని ఇప్పుడు పథకాలు సాధించే స్థాయికి చేరుకున్నా. నా భార్య శాలిని సుఖాల్లోనే కాదు, కష్టాల్లోనూ నా వెంట నిలిచింది. ఆమె లేకుండా ఈ స్థాయికి చేరుకోవటం అనేది సాధ్యమయ్యేది కాదు. ఇక అభిమానుల ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మీ ప్రేమను ఎప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడలేదు. మిగిలిన హీరోల్లా నేను ఎక్కువ సినిమాలు తీయకపోవచ్చు, మిమ్మల్ని రెగ్యులర్గా కలవలేకపోవచ్చు, కానీ మీ ప్రేమను ఆస్వాదిస్తూనే ఉన్నాను. 33 ఏళ్లుగా నా లోపాలు అంగీకరిస్తూ నన్ను భరిస్తూ వచ్చిన మీద ఎప్పటికీ నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తా అంటూ ఎమోషనల్ అయ్యారు అజిత్. సేమ్ టైం విమర్శకులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విమర్శలే తనలో తపన పెంచాయంటూ హుందాతనం చాటుకున్నారు అజిత్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.